అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్. మరిన్ని బెనిఫిట్స్ ప్రకటించిన కేంద్రం. ప్రస్తుతం 24వ తేదీలోపు సెటిల్ అయిన క్లెయిమ్స్ కు ఇంతకు ముందు నెలాఖరు వరకు మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తున్నారు. దీంతో సభ్యులు కొంత వడ్డీని కోల్పోతారు. నిబంధనలు మారిన తర్వాత విత్డ్రా చేసుకునేందుకు నెల మధ్య దరఖాస్తు చేసుకున్న సభ్యులు ఆ అదనపు రోజులకు కూడా వడ్డీని అందుకోనున్నారు. ఒక నెల 20వ తేదీన కోటి బ్యాలెన్స్ ఉన్న ఒక వ్యక్తి విత్డ్రా చేసుకుంటే ఇప్పుడు అదనంగా 44,335 వడ్డీని పొందనున్నారు. అదేవిధంగా 2 కోట్లు ఉన్న సభ్యుడు అదనంగా 88,710 రూపాయలు అందుకోనున్నారు. ప్రభుత్వం గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. అప్డేట్ చేసిన వడ్డీ లెక్కింపు రూల్స్ ఈపీఎఫ్ఓ సేవింగ్స్ ఫుల్ విత్డ్రాలకు వర్తిస్తుంది. ఉదాహరణకు 55 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ చేయడం, వైకల్యం కారణంగా రిటైర్మెంట్, విదేశాలలో ఉపాధి, 2 నెలల నిరుద్యోగం తర్వాత అకౌంట్ క్లోజ్ చేయడం వంటి వారికి అప్లై అవుతుంది. విద్యా, వివాహం లేదా ఇంటి నిర్మాణం వంటి ప్రయోజనాల కోసం పార్షియల్ గా విత్డ్రాలకు వర్తించవు. అయితే క్లెయిమ్స్ 25వ తేదీ నుంచి నెలాఖరు వరకు ప్రాసెస్ కాకపోవడం ఆలస్యం అవుతుంది. కొత్త నిబంధనల ప్రకారం నెల పొడవునా క్లెయిమ్స్ ప్రాసెస్ అవుతాయి. దీంతో వేచి ఉండే సమయం చాలా వరకు తగ్గుతుంది. క్లెయిమ్స్ తొందరగా పరిష్కారం అవుతాయి. రిటైర్మెంట్ తర్వాత కూడా బ్యాలెన్స్ విత్డ్రా చేయనట్లయితే ఈపీఎఫ్ఓ అకౌంట్ 3 ఏళ్ల పాటు యాక్టివ్గా ఉంటుంది. ఆ సమయంలో ప్రస్తుతం రేటు ప్రకారం వడ్డీ లభిస్తుంది. 3 ఏళ్ల తర్వాత అకౌంట్ పనిచేయదు. దీంతో వడ్డీ ఆగిపోతుంది. రిటైర్మెంట్ తర్వాత వడ్డీపై సభ్యుడు పన్ను చెల్లించాల్సి వస్తుంది. సభ్యులు ఉద్యోగంలో ఉంటూనే 58 ఏళ్ల తర్వాత కూడా ఈపీఎఫ్ఓ అకౌంట్కు కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. అయితే ఈ వయసులోని ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్కి కాంట్రిబ్యూషన్స్ ఆగిపోతాయి. వాటికి బదులుగా యజమాని ఉద్యోగి ఫండ్స్ అకౌంట్స్కు వెళ్తాయి. యజమానులు ఉద్యోగి బేసిక్ శాలరీలో 8.33% ఈపీఎస్కి జమ చేస్తారు. ఈపీఎస్కు వడ్డీని పొందుతారు. కానీ సభ్యులు 10 ఏళ్ల పాటు కంటిన్యూగా కాంట్రిబ్యూట్ చేశాక పెన్షన్కు అర్హులు అవుతారు. ఈపీఎఫ్కు చేసే కాంట్రిబ్యూషన్స్ పై పాత పన్ను విధానంలోని సెక్షన్ 80C కింద 1.5 లక్షల వరకు ట్యాక్స్ తగ్గింపు పొందవచ్చు. ఉద్యోగాలు చట్టబద్ధమైన 12% కంటే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే వాలంటరీ ప్రొవిడెంట్ ఫండ్ ఎంచుకోవచ్చు. ఇందులో ఈపీఎస్ మాదిరిగానే వడ్డీ లభిస్తుంది. ఎలాంటి ట్యాక్స్ ఉండదు. కాంట్రిబ్యూషన్ ఏడాదికి వచ్చే ఆదాయం 2.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఆదాయ పన్ను పరిధిలోకి వస్తుంది. యజమాని కాంట్రిబ్యూషన్ లేకపోతే ఈ లిమిట్ 5 లక్షలకు పెరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.